రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి మెరుపుల మహేష్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అదేవిధంగా నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్షక రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఢిల్లీ వేదికగా పులివెందుల పులి గర్జించనుంది. సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ కి, అలాగే మీకు ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు గారికి, అజయ్ గారికి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనంత ఎక్కువ వస్తాం సార్. కంటిన్యూ చేయండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని మనము అంత తక్కువ అంచనా పెట్టడానికి లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంట్రా అంటే అభివృద్ధిని అతను కోరుకోడు. 2014-19లో కూడా మీరు చూసినట్టయితే ఒక 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి డిఫరెన్సెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మనమే బయటకు వచ్చి ప్రత్యేక ప్యాకేజ్ కోసం, ప్రత్యేక హోదా కోసం మనం రోడ్ల మీదకి వచ్చాం. ఆ విధంగా 5 సంవత్సరాలు అలా స్పాయిల్ అవడానికి ఆ రోజు మైండ్ గేమ్ అనేటు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు తను ఏమీ చేయకుండా అలా ఉన్నాడు. ఇప్పుడు కూడా చూడండి, మీకు మొన్న G20 సమ్మిట్ దేశంలో జరిగేటప్పుడు, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేటప్పుడు కావాలని ఆ రోజు ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, నిన్న ఏపీకి ఇప్పటికిప్పుడు ఏపీకి సంబంధించి ప్రపంచ దేశాల్లోనూ భారతదేశంలోనూ ఏపీ మీద ఒక మంచి గవర్నమెంట్ వచ్చింది, ఒక బెస్ట్ అలయన్స్ గవర్నమెంట్ వచ్చింది. పార్లమెంట్ లో కూడా ఏపీ గురించి మంచిగా చర్చిస్తున్న సమయంలో, దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూస్తున్న సమయంలో ఏపీ యొక్క బ్రాండింగ్ ని దెబ్బ కొట్టాలని చెప్పి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి భయాందోళన గురి చేయాలనే ఒక ఉద్దేశంతో సార్ అతన్ని మనం అంత తక్కువ అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అంత గుర్తున్నా కానీ అతను ఒక పాయిజన్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే అతని థాట్, నేను వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు కానీ వైఎస్ఆర్సీపీ యొక్క పునాదులు దేని మీద వచ్చినప్పుడు తీసుకున్నట్టయితే శవాల మీద వచ్చిన పార్టీ పునాదులే. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు వాళ్ళకి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మూడు రాజధానులని చెప్పి దిక్కు లేకుండా చేశారు. నిన్న మొట్టమొదటిసారి నిర్మలా సీతారామన్ ఆంధ్ర రాష్ట్రానికి అసలు రాజధాని లేదు, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అన్నప్పుడు కనీసం ఆంధ్ర రాష్ట్రం అని నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి నేను తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే పాయింట్, ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తున్నాడు అంటే, కావాలనే ఈ యొక్క శాంతి భద్రత లోపం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా దయచేసి ఏపీకి మీరు వెళ్ళకండి, ఏపీ అనేది సరిగా లేదు అనేది ఒక వరస్ట్ ప్రొజెక్షన్ చేయడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ చేస్తున్నాడు. ఇంకోటి సార్, ఇది ఈ రోజు ఆగదు. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు, ఆయన ఇక్కడికి రారు. ఢిల్లీలో ఇలాగా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు, ఇక్కడికైతే ఆయన రారు. అసెంబ్లీకిలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూడలేము, ఆయన ఎప్పటికీ కనబడ్డు. ఇప్పుడు కూడా ఏంటి సార్, ప్రతిపక్ష నేత కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం ఏంటి సార్ కామెడీగా? మీరే ప్రతిపక్ష నేత, దానికి మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు అసెంబ్లీలో కూర్చుంటే ప్రశ్న అడగాల్సింది మీరే, సమాధానాలు చెప్పాల్సింది మీరే. మీకు ఇది ఒక అవకాశం. ఇదన్నీ మీరు వాడుకోకుండా చేతకాక మీరు ఈ విధంగా ఢిల్లీకి వెళ్ళిపోయి కోర్టులో కేసులు వేసుకొని ప్రతిపక్ష నేత కోసం మీరు అడగడం అనేది అంతకు ఎలా ఉంది అంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గల్లీలోనే ట్రోల్ మెటీరియల్, ఈ రోజు నుంచి ఢిల్లీలో కూడా ట్రోల్ మెటీరియల్ గా ఉండబోతారు. ఈయన ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే బయట వచ్చారు. మొన్నటి పిన్నలకు సంబంధించి నెల్లూరు జైలు కాడికి వచ్చినారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ట్రోల్ ఫన్ దొరికిందో మనందరికీ తెలుసు. ఈ రోజు నిన్న వినుకొండకి వెళ్ళారు. వినుకొండకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఒక ఫ్లోలో మాట్లాడుతా అంటే డిస్టర్బ్ చేసి, ఒక ముఖ్యమంత్రి నువ్వు రోడ్ ఫస్ట్ టైం, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పెట్టినంత రికార్డింగ్ ప్రెస్ మీట్స్, ఎప్పుడు మాట్లాడినా మీరు రికార్డింగ్ ప్రెస్ మీట్స్ ఉంటుంది కాబట్టి టేక్ కట్ యాక్షన్ పాయింట్స్ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు లైవ్ లో మాట్లాడాల్సి వస్తుంది. మనకేమో అలవాటు లేదు, మనం కంటిన్యూగా 2 నిమిషాల ఫ్లోలో మాట్లాడలేము, మనకు సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉండదు. 5 సంవత్సరాలు మనం ఏదో ముఖ్యమంత్రి అయిపోయాం, ఇప్పుడు మాట్లాడితే మనం దొరికిపోయిన తర్వాత కాన్ మెటీరియల్, ట్రోల్ మెటీరియల్. ఈ రోజు ఢిల్లీకి వెళ్తారు సార్. నేను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఈ రోజు కూడా నేను కొన్ని నేషనల్ ఇంగ్లీష్ పేపర్స్ చూడడం జరిగింది, అలాగే నేషనల్ మీడియా కూడా చూడడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్ ఏ మీడియా కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ లో స్పేస్ కానీ లేకపోతే మీడియాలో స్పేస్ కానీ ఎక్కడ ఇవ్వలేదు.
కానీ జనరల్ గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఎవరు ధర్నా చేసినా గానీ అక్కడ జనరల్ గా కొంతమంది రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ మైకులు పెట్టడం సహజమే తప్ప డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం ఒలిగిపోయింది సార్? ఏంది సార్? ఒక ఎంత ఎంత బాధేస్తారు సార్ చెప్పాలంటే. అసలు ఏం జరుగుతుంది సార్? లా అండ్ ఆర్డర్ తప్పారని చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు అడిగారు 36 మంది పేర్లు చెప్పండి అని చెప్పడానికి దిక్కులేదు వైఎస్ఆర్సీపీకి. అసలు మనం మాట్లాడాలి. మేము గతం గురించి మాట్లాడితే పొరపాటు అవుతుంది సార్. నేనైతే మాత్రం ఇంతకుముందు అజయ్ గారు అన్ని విషయాలు మాట్లాడారు. నేను మళ్ళా గతంలోకి వెళ్ళి ఆ డోర్ డెలివరీ సబ్జెక్ట్ ఏంది, ఆ సుధాకర్ గారి సబ్జెక్ట్ ఏంది, లేకపోతే ఆ అనంత ఎవరైతే మనం ఒంగోలు జిల్లాకు సంబంధించిన దీని సబ్జెక్ట్ ఏంది, లేకపోతే ఇలాగే చాలా చెప్పొచ్చు. సో అవన్నీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం టీవీ ఛానల్లో డిబేట్లు కానీ, మనుషులు కానీ, పార్టీలు కూడా అందరూ కూడా ఈ యొక్క హత్యా రాజకీయాల గురించే మాట్లాడాలా, ఈ లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ గురించే మాట్లాడాలా అని ఎక్కడో ఒక చోట అతను ఒక మైండ్ గేమ్. ఈసారి ఇతను మైండ్ గేమ్ కి ట్రాప్ అయ్యే పరిస్థితి అయితే లేదు. నిన్న కూడా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఈ మధ్య కాలంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బెస్ట్ బడ్జెట్స్ లో మనకు చాలా వరకు ద బెస్ట్ జరిగింది. పోలవరం అనే విషయాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా 5 సంవత్సరాల పేరే చెప్పలేదు. 5 సంవత్సరాలు కనీసం రాజధాని గురించే మాట్లాడేది బడ్జెట్ లో. ఈసారి మనకు 12,500 దాదాపు 15,000 కోట్ల వరకు 15,000 కోట్ల వరకు అక్కడ రావడం జరిగింది. పోలవరం గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ఇది లైఫ్ లైన్ టు ఆంధ్రప్రదేశ్. ఇది ఫినిష్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆహార నిల్వలకు కూడా భద్రత కూడా మనకి ప్రాజెక్ట్ వస్తున్నాయి. సార్ నేనేమంటున్నా అంటే నిన్న బడ్జెట్ మీద చాలా మంది డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడు రానంత బడ్జెట్ ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన లాబింగ్స్ వల్ల ద బెస్ట్ నంబర్స్ అయితే మనకు వచ్చింది. ఇదే కాదు సార్, ఇది కాకుండా ట్యాక్స్ రూపంలో కూడా ఈసారి మన వాటా పెంచుతున్నారు. దాదాపు 5,700 కోట్ల వరకు ఎక్స్ట్రా మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వచ్చే లాస్ట్ టైం పోల్చుకున్నట్టయితే ఎక్స్ట్రా మనకు అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా సార్ 100 రూపాయల్లో 5 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించినారు. అలాగే డిఫరెంట్ స్టేట్స్ కి ఒక 30 రూపాయలు కేటాయించుంటారు. కానీ మిగిలిన 70 రూపాయలు ఏదైతే ఉందో అగైన్ సెంట్రల్ స్కీమ్స్ ద్వారా ఎంటైర్ నేషన్ మొత్తం కూడా పంచుకోవడం జరుగుతుంది. ఇదేదో కేవలం 12,500 కోట్లు లేకపోతే పోలవరం అనే పాయింట్స్ కాకుండా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు చూసినట్టయితే ముద్రా లోన్స్, ఎందుకంటే మహేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మనతోటి ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో వైఎస్ఆర్సీపీ సీనియర్